నమస్తే. సదాశివ బ్రహ్మేంద్ర యోగి దిగంబరంగా వీధుల్లో తిరిగేవాడు. అతనికి శరీర భావం కానీ మనస్సు భావన కానీ లేదు. అతను చైతన్యంగా నిలబడి ఉన్నారు, ఆత్మగా నిలబడి ఉన్నారు. కాబట్టి తన చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రకృతి మొత్తం అంతా కూడా చైతన్యంగానే కనిపిస్తుంది, చైతన్య భరితంగానే కనిపిస్తుంది, చైతన్యంగానే అతను నిలబడి ఉన్నారు. ఇంకోటి కనిపించట్లేదు. అది మనం ఎలా చెప్పొచ్చు అంటే, పెద్ద తుఫాను వచ్చినా అతడు కదలలేదు, చలించలేదు, ఆందోళన చెందలేదు, భయపడలేదు. ఒక ముస్లిం రాజు చెయ్యి నరికేసినా అతను ఆందోళన చెందలేదు, భయపడలేదు. అతనికి శరీరాత్మ భావన లేదు, మనస్సు భావన లేదు, ఈ ప్రపంచం లేదు, ఏదీ లేదు. అంతటినీ తను చైతన్యంగానే చూశారు. అతను ఆత్మగా నిలబడి ఉన్నారు. అతను చైతన్య మత్తులో ఉన్నారు అని చెప్పచ్చు. ప్రపంచంతో అతనికి సంబంధం లేదు. కానీ మనం ప్రపంచానికి వస్తే, ప్రపంచం దృష్ట్యా మనం చూసినట్లయితే ప్రపంచం శరీరము, మనస్సు ప్రధానంగా నేను శరీరమే, నేను మనస్సే అని అనుకుంటుంది. కాబట్టి ఈ ప్రపంచానికి అతడు శరీరంతో కనిపించాడు, అతడు దిగంబరుడుగా కనిపించాడు, అతను పిచ్చివాడిగా కనిపించాడు. ఈ ప్రపంచానికి అతను అలా కనిపించాడు. ఓకే, అంటే ఇక్కడ మీరు గమనించవలసింది, యాజ్ యూ థింక్ సో ఎపియర్స్ ఇట్. నీ భావన ప్రకారంగానే ఎదుట ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇది నిజం, ఇది సత్యం. ఇది చెప్పడానికి అంటే మీరు ఎలా భావన చేస్తే అదే మీకు కనిపిస్తుంది. మీరు శరీరం అనుకుంటే మీ చుట్టూ ఉన్న ప్రకృతి శరీరంతో, చెట్టు చేమ వస్తువులతోనే కనిపిస్తుంది. మీరు ఆత్మయే నిలబడినప్పుడు, ఆత్మ మత్తులో మీరు ఉన్నప్పుడు, చైతన్య మత్తులో ఉన్నప్పుడు ప్రపంచం అంతా చైతన్యంగానే కనిపిస్తుంది. ఇది అర్థం చేసుకోండి.